ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో వృశ్చిక రాశి వారి గురించినటువంటి విశేషాలు మనము మాట్లాడుకున్నట్లయితే, ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పదముల వారు, అలాగే జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పదముల వారు ఈ వృశ్చిక రాశిలో చూసుకోవలసిన అవకాశం అవసరము వీరికి ఉంటూ ఉంది. ఇక ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గ్రహములు అనుకూల సంచారం వల్ల అన్ని విధాలుగాను బాగుండే అవకాశం కనిపిస్తూ ఉంది. చేసేటటువంటి వృత్తి వ్యాపారంలో రాణింపు, ఆదాయం బాగుంటుంది. అలాగే సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి. నూతన వాహనం యొక్క ప్రాప్తి కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ముఖ్యమైనటువంటి సంఘటనలు ఈ ఆగస్టు నెలలో జరుగుతూ ఉంటాయి. ఉద్యోగులకు బదిలీలు ఏర్పడుతూ ఉంటాయి. కొందరికి ప్రమోషన్స్ కూడా ఈ నెలలో లభించేటటువంటి అవకాశం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంది. ఇక ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని అంటే 4వ స్థానంలో శని యొక్క గోచారీత్యా శని సంచార మూలకంగా శని దోషానికి సంబంధించినటువంటి నియమాలన్నీ కూడా పాటించాలి. అలాగే రాబోయేటటువంటి పౌర్ణమి ముందు శనివారము, అలాగే అమావాస్య ముందు శనివారం, త్రయోదశి శనివారం రోజున శనికి సంబంధించినటువంటి నియమాలు, శనికి సంబంధించిన పూజలు, అలాగే శనికి సంబంధించినటువంటి అభిషేకము, జపము, హోమము కనుక చేయించుకున్నట్లయితే వీరికి అర్ధాష్టమ శని 4వ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి వీరు ఈ వృశ్చిక రాశి వారు ఈ యొక్క శని యొక్క సంచారం తొలగిపోవడానికి శనివార నియమాలు అనేవి పాటిస్తూ ఉండడం చాలా చాలా మంచిది. ఇక మిగతా వివరాలు మనకి కావలసినట్లయితే ఈ రాశివారు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, అలాగే మన గాయత్రి జ్యోతిష్యాలం అనేటువంటి వెబ్సైట్ని సందర్శించినట్లయితే అందులో ఎక్కువ మిగతా విషయాలని వివరాలని కూడా అందులో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఆ నియమాలన్నీ కూడా పాటించి మీ యొక్క చేసేటటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఉన్నతిని పొందగలరు. శుభం భూయాత్.